తిండిపోతు దయ్యం 77వ భాగం. మావయ్య ఎక్కడ 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 తన కోసం వెతికిన ఎక్కడ కనబడలే, నాకు కూడా తెలియదే ఆ తెలియదే ఎక్కడ పార్టీయో అక్కడే ఉంటాడు, ఆటలు పాటలు చిందులే చిందులే ఆ పార్టీయే ఆ పార్టీ తు 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 ఆ మావయ్యే. కైరా, హీరా, కమల్ 4 రోజులుగా అస్థిపంజరం మావయ్య వాళ్ళని కలవడానికి రాకపోవడంతో తనని వెతుక్కుంటూ తన ఇంటికి వెళ్తారు. మావయ్య, ఏంటి ఈ అవతారం? నువ్వు వంట చేస్తున్నావా? మగవాళ్ళు వంటగదిలోకి వెళ్ళకూడదు అంటావు, ఏమైంది నీకు? ఏమిట్రా మాటలు? లెంపలేసుకో. మగపిల్లాడివి మర్యాదగా ఉండాలి, అలా గొంతు చించుకొని మాట్లాడడం మంచిది కాదు. బలరాం గారు, ఏమైంది మీకు? ఆ వంటలేంటి? కమల్ బాబు, వంటలు చేయడం మీరు నేర్చుకోవాలి. మగవాళ్ళు కాకపోతే ఆడవాళ్ళు వంట పని ఇంటి పని చేస్తారా ఏమిటి? అయినా ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళు కూడా వంట పనులు నేర్చుకుంటున్నారట. ఏమిటో ఈ విడ్డూరం. కైరా పాప, నువ్వేంటలా నిలబడిపోయావు? వచ్చి కూర్చో. నా ఫ్రెండ్ వాళ్ళ బంధువుల్లో 2-3 చాకులాంటి కుర్రాళ్ళున్నారు. నువ్వు వీలు చూసుకుంటే పెళ్లి చూపులకి వెళ్దాం. ఏంటి, అక్క పెళ్లి చూపులకు వెళ్ళాలా? మరి అక్క కాకపోతే నువ్వెళ్తావా ఏంటి? అమ్మాయే వెళ్ళి అబ్బాయిని చూడాలి, అదే కదా మన సాంప్రదాయం. కాసేపు అక్కడే ఉంటే వాళ్ళకి పిచ్చొచ్చేలా ఉందని ఏదో ఒకటి చెప్పి అక్కడ నుండి బయటకు వచ్చేస్తారు. అసలు వాళ్ళ మామయ్యకి ఏమైందోనని ఆరా తీస్తారు. అస్థిపంజరంతో పాటు తన స్నేహితులిద్దరూ దీవి దాటి ఏదో ఊర్లో జాతరకి వెళ్లారని, ఆ ఊరి నుండి వచ్చినప్పటి నుండి ఆ ముగ్గురు ఈ విధంగానే ప్రవర్తిస్తున్నారని వాళ్ళకి తెలుస్తుంది. ఈ సమస్యకి పరిష్కారాన్ని వెతుక్కుంటూ కైరా, హీరా ఇంకా కమల్ ఆ ఊరికి వెళ్తారు. ఆ ఊరి పొలిమేర దగ్గర కొన్ని దెయ్యాలను చూసి అక్కడ ఆగుతారు. ఎవరు? మా ఊరి వాళ్ళలా లేరే, ఏదైనా పని మీద వచ్చారా ఏమిటి? అవునండి, ఈ ఊరి గురించి మాకు కొన్ని వివరాలు తెలియాలి. ఏరా రాజు, లేడీస్తో నీకేంట్రా మాటలు? పని చూడు. మేడం, అది కాదు, మేము ఎందుకు వచ్చామంటే నువ్వాగు. ఆడవాళ్ళం మేము దేనుకున్నాం. మగవాడివి, నీ పనేంటో చూసుకో. వంట పని ఇంటి పని మీద ధ్యాస పెట్టు అంటూ ఆ ఆడదయ్యాలు కైరాని పక్కకు తీసుకుని వెళ్తాయి. మగపిల్లలు ఇంటి పట్టునుండకుండా ఇలా వచ్చారే? అసలే రోజులు బాలేవమ్మా. ఎంత ఆడతోడున్నా వయసుకు వచ్చిన మగపిల్లలు ఇలా ఊర్లో పడి తిరగడం ఏమాత్రం మంచిది కాదు. అసలే మిమ్మల్ని చూస్తుంటే మామిడి పండ్లలా నిగనిగలాడుతున్నారు. అయ్యో అంకుల్, సారీ అంకుల్, ఇంకెప్పుడు బయటికి రాము. ఈ ఒక్కసారి మమ్మల్ని క్షమించండి. అయ్యో, క్షమాపణలు దేనికి? ఇలా వచ్చి కూర్చోండి. ఇప్పుడే వేడి వేడి సొట్టగారెలు వేశాను, తినండి. ఏంటంకుల్, సొట్టగారెలా? అదేరా, రౌండ్గా వేయకుండా వంకర టింకర్గా వేస్తే అవే సొట్టగారెలు. బాగా చెప్పావు బాబు. అవునంకుల్, ఎందుకంటే మా వాళ్ళందరూ అలానే చేస్తారు. మరి మీరు చెయ్యరా? మేమా? మాకు వంటలు చేయడం వస్తేగా. అదేంటి, మగపిల్లలు ఈడుకు రాగానే వంట వార్పు అన్నీ నేర్చుకోవాలి. ఈ కాలంలో మగపిల్లలు కూడా చదువుకుంటున్నారు. అయినా సరే పనులన్నీ నేర్చుకోవాలి బాబు. మరి మీరు చదువుకోలేదా? నా అల్లుడు 2వ తరగతి వరకే చదువుకున్నాడు. నేనేమో బడి మొహం కూడా చూడలేదు. ఆ రోజుల్లో
మగపిల్లలకెందుకు చదువు అని అసలు గడప దాటనిచ్చేవారే కాదు. 10 ఏళ్ల క్రితం పెద్ద వరదలో చిక్కుకుని మా కుటుంబం అంతా చచ్చి ఇలా దయ్యాలయ్యాం. మా ఊరిని వదిలి వెళ్ళడం మాకు ఇష్టం లేక ఇక్కడే ఈ ఊరి చివర కాపురం పెట్టాం. అసలు ఈ ఊరి గురించి మీకేం తెలుసో చెప్పండి. మీరంతా ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? చూడమ్మాయి, ఈ ఊర్లోనే పుట్టి పెరిగాను. ఈ ఊరు నువ్వనుకున్నట్టు కాదు. మీరు కూడా మాలా దెయ్యాలే అన్న ఒక్క ఉద్దేశంతో నీతో మాట్లాడుతున్నా. ఇక్కడ ఉండటం మంచిది కాదు. తిరిగి వెళ్ళిపోండి. మా మావయ్య ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత తను కూడా మీ మగవాళ్ళలానే ప్రవర్తిస్తున్నాడు. ఆయనని అలానే వదలలేము. దయచేసి ఏదైనా దీనికి విరుగుడుందేమో చెప్పండి. ఇక్కడ నుండి వెళ్ళకపోతే మీకు కూడా అదే గతి పడుతుంది. కైరాకి ఏం చెయ్యాలో అర్థం కాదు. తిరిగి హీరా వాళ్ళ దగ్గరకు వస్తుంది. ఏమైంది మీ ఇద్దరికి? అక్క, ఈ సొట్టగారెలు ఎంత రుచిగా ఉన్నాయో అంకుల్స్ దగ్గర ఎలా చేయాలో నేర్చుకున్నాను. కైరా గారు, మిమ్మల్నే దీవికి వెళ్ళిన తర్వాత మీకోసం ప్రేమగా నేను వండి పెడతాను. మీరు కాదనకుండా తినాలి, సరేనా? ఈ ఊర్లో ఏం తిన్నా ఏం తాగినా అందరూ ఇలానే మారిపోతారు. ఈ ఊరి శ్మశానంలో ఈ రోజు రాత్రికి మీరు నన్ను ఒంటరిగా కలవండి. మీకు జరిగింది చెప్తాను. భలే భలే, నాకు చెమ్మ పడింది. నీకు చెమ్మ పడితే నాకేం పడుతుందో చూద్దాం. హే, అష్టా పడింది. హే హే, భలే 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 భలే. హే, ఆపండి మీ గోల. మగవాళ్ళలా ఉంటే ఎంతో కొంత భరించగలిగేదాన్ని. ఆడపిల్లల్లా మరీ ఎక్కువ చేస్తున్నారు. అంతలో కళ్యాణి దయ్యం అక్కడికి వస్తుంది. కైరాతో ఆ ఊరి గురించి చెప్తూ, 25 ఏళ్ల క్రితం ఈ ఊరు అన్ని ఊర్లలానే ఉండేది. అప్పుడు నాకింకా పెళ్లి కాలేదు. ఈ ఊర్లో మగవాళ్ళు చాలా అహంకారులు, ఆడవాళ్ళని చాలా చులకనగా చూసేవారు. అప్పుడే ఈ ఊరికి ఒక మహిళా సాధువు వచ్చింది. ఆమెకు చాలా శక్తులున్నాయి. ఊరికి మంచి చేయాలని ఎంతో ప్రయత్నించింది. అందరికీ సహాయపడేది. కానీ ఈ ఊరి మగవాళ్ళు, పెద్దలు ఆమె ఊరి ఆడవాళ్ల ఆలోచనలను మారుస్తుందని ఆమె పైన లేనిపోని అబాండాలు వేసి తనని ఊరి నుండి వెలివేశారు. ఆమె ఆగ్రహంతో ఈ ఊరి మగవాళ్లకు బుద్ధి చెప్పాలని ఈ ఊరి నేలని, నీటిని అన్నిటినీ తన శక్తితో నింపి ఈ ఊరి ఆహారం తిని నీళ్లు త్రాగిన ప్రతి ఒక్కరిని మార్చేసింది. అప్పటి నుండి ఈ ఊరి ప్రజలు ఈ విధంగానే బ్రతుకుతున్నారు. ఊరి గురించి, ఊరి మనుష్యులలో వచ్చిన మార్పు గురించి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు తెలుసుకొని ఇళ్లను, పొలాలను అన్నిటినీ వదులుకొని గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. తెలిసినంత వరకు ఈ వైపు ఎవ్వరూ రారు. ఇన్నేళ్లుగా అందరూ ఈ విధంగానే బ్రతుకుతున్నారా? అందరూ మారిపోతే మరి మీకెలా ఇవన్నీ తెలుసు? అంటే మీరు మారలేదా? నేను ఆ మాత దగ్గర పనిచేశాను. ఆవిడకి సహాయపడింది నేనే. ఆమె ఆ మందు ప్రభావం నా పైన లేకుండా నాకు వేరొక మందిచ్చింది. ఆవిడ ఆలోచనే సరైనదని అనుకున్నాను. కానీ మా ఊరు ఎప్పటికీ ఇలా ఉంటే ఇక్కడి వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. ఎవరూ ఇటువైపు రారు. అందరి భవిష్యత్తు నాశనమైంది. నా కడుపున పుట్టిన కొడుకుని మేమంతా మరణించిన తరువాత ఊరి పంతులమ్మ చేరదీసింది. వాడికి ఇప్పుడు 15 ఏళ్ళు. చదువు లేకుండా ఇంట్లో పనులు చేసుకుంటూ ఆ ఇంట్లో ఆడవాళ్ల క్రింద బానిసగా బ్రతుకుతున్నాడు. నిన్ను చూశాక ఈ ఊరిని ఏమైనా మారుస్తావేమోనని
ఆశ కలిగింది. కానీ అదెలా సాధ్యం? దీనికి పరిష్కారం ఏమైనా ఉందా? ఆ మాత ఇంకా బ్రతికే ఉంది. ఆమె ఈ ఊరికి ఉత్తరం వైపు ఉన్న అడవి గుహలో ఉంటుంది. ఆమెని నేను ఎన్నోసార్లు ప్రాధేయపడ్డాను, కానీ ఆమె నా మాట వినలేదు. ఈ ఊరు ఎన్ని తరాలైనా ఇలానే ఉంటుందని అంటుంది. తన ఆలోచన మారేలా చేయాలి. అది నీ వల్లవుతుందా? ముందుకు వెళ్తేనే మార్గం తెలుస్తుంది. ప్రయత్నిస్తేనే అవుతుందో లేదో అర్థమవుతుంది. కైరా తన వాళ్ళ కోసమే కాకుండా ఆ ఊరి వాళ్ళ కోసం కూడా ముందుకు వెళ్ళాలని నిశ్చయించుకుంటుంది. హీరా వాళ్ళతో కలిసి ఊర్లో అడుగు పెడుతుంది. ఆ ఊరి పేరు జంబలూరి పంబ. మరుసటి రోజు ఆ ఊరి బోరింగ్ దగ్గరకు మగవాళ్ళు నీళ్ల కోసం వస్తారు. ముందు నేనొస్తే నా బిందె తోసేసి నీ బిందె పెడతావా? బిందెతో మొహం పైన ఒకటి ఇచ్చాననుకో, నీ మొహం సొట్ట పడిపోతుంది. నా మొహం కాదురా, నీ బిందెకే సొట్టపడుద్ది. నేను లైన్లో రాత్రే పెట్టాను. తెల్లవారు వచ్చి నా బిందె జరిపి నీ బిందె పెడతావా? నీ పని ఇలా కాదురా. అనుకుంటూ అక్కడున్న బిందెలను చెంబులను విసురుకుంటూ గొడవ పడుతూ ఉంటారు. కైరా వాళ్ళు ఆ వైపుగా వెళ్తారు. కైరా గారు, చాలా దూరం ప్రయాణం చేశాం కదా, నాకు బాగా ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా ఏర్పాటు చేస్తే. ఇక్కడ నాకు ఎంత ఆకలి వేసినా తినకుండా ఉండాలని ఎంత ప్రయత్నిస్తున్నానో తెలుసా నీకు? అలాంటిది నీకు తినడానికి నేను ఏర్పాటు చేయాలా? అక్క, వాడికేమో గాని నాకు బాగా ఆకలేస్తుంది. నాకు ఏదైనా తినిపించలేదంటే నాన్నకి నువ్వు నన్ను బయటికి తీసుకొచ్చి నన్ను ఏం పట్టించుకోలేదని చెప్తాను. అప్పుడు ఆడపుట్టిక పుట్టి అభంశుభం తెలియని చంటబ్బాయిని, నీ చిన్ని తమ్ముణ్ణి ఎలా చూసుకోవాలో తెలీదా అని నిన్నే చివాట్లు పెడతారు. అరే ఏంట్రా ఈ టార్చరు? నేను తినకుండా మీకు నేను తినిపించాలా? ఈ కైరాకి ఇంత కష్టం వచ్చిందేంట్రా? సరే పదండి, ఈ ఊర్లో ఇంకా ఏమేం చేయాల్సి వస్తుందో. అలా ఊర్లోకి వెళ్తూ ఉంటే ఒక ఇంటి నుండి మంచి గుమగుమలు వస్తూ ఉంటాయి. ఇక తప్పేది లేక కైరా అక్కడ ఆగుతుంది. ఆ? అమ్ నమ్ నమ్ నమ్. ఆ? అమ్ నమ్ 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 అమ్ నమ్. అమ్మని, వీడు ఇంత తింటాడా? అందరూ బాగానే లాగిస్తారు, కానీ నన్నే తిండిపోతని వెక్కిరిస్తారు. ఒక్కసారి కూడా నా ముందు తినే ధైర్యం చేయలేని వాడు కూడా చక్కగా మెక్కుతున్నాడు. త్వరగా ఈ ఊరు సంగతేంటో చూడాలి. అంతలో ఇంట్లో అలజడికి వాళ్ళు అటక పైన కూర్చుంటారు. ఆ ఇంటి భార్య భోజనానికి కూర్చుంటే భర్త వడ్డిస్తూ, ఏమండి, రేపు అట్ల తద్దికి మా మగవాళ్ళంతా సుబ్బయ్య గారింట్లో ఏర్పాటు చేసుకున్నాం. నేను వెళ్తాను మరి. సర్లే, ఏదో ఒకటి ఆడవండి. ఆయ్, అట్లేదద్దంట, మనం కూడా వెళ్దాం. ఆ ఆ, వెళ్దాం వెళ్దాం. ఏంట్రా ఇలా తయారయ్యారు? ఈ జంబలూరి పంబ నుండి బయటపడటం ఎలారా బాబు? అంటూ కైరా తల పట్టుకుంటుంది. మరి ఎలా అక్కడి నుండి బయటపడుతుందో, హీరా కమల్ ఇంకా అస్థిపంజరం మామయ్య తిరిగి మామూలుగా ఎలా మారుతారో తరువాయి భాగంలో చూద్దాం.